అందరికీ లైఫ్ లాంగ్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ప్రీ ఓపెన్ మార్కెట్ ఫర్ 14థ్ డిసెంబర్ 2023 అనాలిసిస్ చూస్తున్నామనమాట. మనం ఇప్పుడు మీరు స్క్రీన్‌లో చూస్తుంది నిఫ్టీ చార్ట్ అండి యెస్టర్‌డే. మనకు యెస్టర్‌డే అరౌండ్ 20,927 దగ్గర ఓపెన్ అయ్యి లో 20,770 అరౌండ్ చేసి దాని తర్వాత మళ్ళీ ఎక్కడైతే ఓపెన్ అయిందో దానికి అబోవ్‌నే క్లోజ్ అయింది 20,936. ఇట్ ఇండికేటింగ్ ఏ బుల్లిష్ మొమెంటమ్. ఓకే. మార్కెట్స్ ఆర్ బుల్లిష్. యెస్టర్‌డే కూడా మనకు ఫెడ్ చైర్మన్ యొక్క అవుట్కమ్స్ వచ్చాయి. ఇంట్రెస్ట్ రేటు అన్‌చేంజ్డ్‌గా ఉంచారు. సో ఇంట్రెస్ట్ రేట్ పెంచలేదు, అలాగని తగ్గించలేదు. సో దిస్ ఈస్ పాజిటివ్. దట్స్ వై మన గ్లోబల్ మార్కెట్స్ అన్ని ర్యాలీ అయ్యాయి. మన ఇండియన్ మార్కెట్స్ కూడా యాజ్ పర్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రకారము నిఫ్టీ ఇట్ సెల్ఫ్ 200 పాయింట్స్ అప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో బులిష్ ఉంది కదా అని చెప్పేసి గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత వెంటనే లాంగ్ వెళ్దామని మాత్రం థింక్ చేయొద్దండి. అట్లీస్ట్ ఒక 15 టు 20 మినిట్స్ మార్కెట్కి టైం ఇవ్వండి. ఆ హయ్యర్ లెవెల్స్లో ఎలా రియాక్ట్ అవుతుంది దాన్ని బట్టి అది గ్యాప్ ఫిల్ చేస్తుందా లేదంటే కంటిన్యూ అవుతుందా ట్రెండ్ అనేది మీకు అర్థమవుతుంది. సో అది కూడా పాసిబిలిటీస్ చెక్ చేద్దాము. ఫస్ట్ మనము డైలీ చెప్పుకున్న విధంగా ఒక చార్ట్ మనం చూస్తున్నప్పుడు ఇంట్రాడే పర్పస్ చూస్తున్నప్పుడు డైలీ కంపల్సరీగా వన్ డే చార్ట్ ఫస్ట్ వెళ్ళిన తర్వాతే దాని తర్వాత మనం టైం ఫ్రేమ్ తగ్గించుకుంటూ రావాలి. సో మనం వన్ డే క్యాండిల్కి వెళ్ళిపోతున్నాము. మీరు వన్ డే క్యాండిల్లో చూసినట్లయితే ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ ఫార్మాట్ ఏదో మీరు పాజ్ చేసి చెప్పండి. ఇది కూడా వన్ ఆఫ్ ద క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ మనం డిస్కస్ చేసినాం కదా ఆప్షన్ బయింగ్ కోర్స్ ఇన్ తెలుగులో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సెక్షన్లో. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్యాటర్న్. మీరు ఆన్సర్ చెప్పారని భావిస్తూ నేను చెప్పేస్తున్నాను. ఇప్పుడు అది డోజీ క్యాండిల్. డోజీ క్యాండిల్ అంటే బాడీ ఆఫ్ ద క్యాండిల్ మైనర్గా ఉంటుంది లేదా అసలు ఉండదు. విక్స్ అనేటివి పెద్దగా ఉంటాయి అన్నమాట. సో విక్స్ మాత్రమే ఉంటాయి ఆ క్యాండిల్లో, బాడీ అనేది చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, బాడీ పెద్దగా ఉంది, విక్స్ చిన్నగా ఉన్నాయి. ఇక్కడ బాడీ మీడియంగా ఉంది, విక్స్ కూడా మీడియంగా ఉన్నాయి. సో ఇక్కడ మాత్రం బాడీ అసలు కనిపించినట్టుగా ఉంది. సో ఇది డోజీ క్యాండిల్. డోజీ క్యాండిల్ ఇండికేటింగ్ ఇండెసిసివ్నెస్, అంటే డెసిషన్ తీసుకోలేకపోతున్నారు మార్కెట్ పార్టిసిపెంట్స్. కిందికి తీసుకువెళ్ళాలా మార్కెట్ని లేదంటే పైకి తీసుకెళ్ళాలా అనేసి ఇండిసిషన్ ఉంది, అంటే ఏం చేయాలో తెలియట్లేదు. అది కాక ఎస్టర్డే నైట్ మనకి ఫెడ్ చైర్మన్ మీటింగ్ కూడా ఉందని చెప్పేసి డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ బులిష్ సైన్. సో మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. యాజ్ పర్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఇట్స్ ఓపెన్ అరౌండ్ 21,050 అరౌండ్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో చూద్దాం. మనం ఫస్ట్ అయితే గ్లోబల్ మార్కెట్స్ని కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసినట్లయితే యుఎస్ మార్కెట్స్ ఫెంటాస్టిక్ ర్యాలీ అబోవ్ 1% ర్యాలీ ఇచ్చాయి ఎస్టర్డే. యూరోపియన్ మార్కెట్స్ మిక్స్డ్ కూడా లేవు, ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. గిఫ్ట్ నిఫ్టీ ఇట్ సెల్ఫ్ ఇండికేటింగ్ 21,213. సో గిఫ్ట్ నిఫ్టీ అనేది ఫ్యూచర్ కాబట్టి ఫ్యూచర్ ప్రైస్ ఎప్పుడు స్పాట్ ప్రైస్కి 100 to 150 పాయింట్స్ అబోవ్లో ఉంటుంది. కాబట్టి మనం ఎక్స్పెక్టెడ్ నిఫ్టీ ఓపెనింగ్ ప్రైజెస్ 21,050 ఆర్ 21,100 అరౌండ్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందరూ ఈ గిఫ్ట్ నిఫ్టీ 21,213 ఉంది కాబట్టి మన మార్కెట్స్ 21,213 ఓపెన్ అవుతాయి అనుకుంటారు. కానీ గిఫ్ట్ నిఫ్టీ అనేది నిఫ్టీ ఫ్యూచర్. సో ఫ్యూచర్స్ ఎప్పుడూ కూడా ఒక 100 to 150 పాయింట్స్ ప్రీమియంలో ట్రేడ్ అవుతూ ఉంటాయి అనమాట. మనకి ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్ నిజంగా మనకి ఆప్షన్స్లో టైం వాల్యూ, ఇంటెన్సిక్ వాల్యూ అని ఉంటుంది. ఇది మనము నెక్స్ట్ సెషన్ ఉంది కదా ఫ్రీ ఆప్షన్ బయింగ్ కోర్స్ ఎపిసోడ్ 2లో మనం డిస్కస్ చేయబోతున్నాం. వాట్ ఈస్ ఆప్షన్స్, విచ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్స్ ద ఆప్షన్ ప్రైస్, అలాగే ఆప్షన్ ప్రైస్ని డిటర్మైన్ చేయడం ఎలా, వాటిలో ఏ పార్ట్స్ ఉంటాయి, లైక్ టైం వాల్యూ ఉంటుంది, ఇంటెన్సిక్ వాల్యూ ఉంటుంది. వాటి గురించి క్లియర్గా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుంటాం. బట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉన్నట్లయితే మీరు లింక్ చేసుకోగలుగుతారు. సో ఎప్పుడు కూడా ఫ్యూచర్స్ స్పాట్ ప్రైస్ కన్నా ప్రీమియంలో ట్రేడ్ అవుతూ ఉంటాయి ఇఫ్ టైమ్ అవైలబుల్ ఈజ్ బిగ్. ఇప్పుడు డిసెంబర్ ఎక్స్పైర్ ఎప్పుడు ఉంది, లాస్ట్ థర్స్డే ఆఫ్ దిస్ మంత్. లాస్ట్ థర్స్డే వచ్చేసి 28th డిసెంబర్. సో స్టిల్ వీ హ్యావ్ ద టైమ్ ఆఫ్ 14 days. అది మనకి 14 days టైం ఉన్నందుకు అవి ఖచ్చితంగా ప్రీమియంలోనే ట్రేడ్ అవుతాయి అనమాట.
ఆ విధంగా చూసుకుంటే ఏషియన్ మార్కెట్స్ కూడా ర్యాలీ ఇచ్చాయి. ఎక్సెప్ట్ నికెట్ 225 ఇండెక్స్ తప్పించి అన్ని నియరెస్ట్ 1% ర్యాలీ ఇచ్చాయి. సో వీ ఆల్సో ఎక్స్పెక్ట్ 1% ర్యాలీ ఇన్ అవర్ మార్కెట్స్. బట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు మాత్రం మీరు చూడండి, ఇప్పుడే ప్రీ ఓపెన్ మార్కెట్ కూడా ఓపెన్ అయ్యింది. టైం వచ్చేసి 9:01. మనకి ప్రీ ఓపెన్ మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి 9 AM to 9:07 AM. సో ఆల్రెడీ 21,000 మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే 21,050 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. 7 minutesలో ఎగ్జాక్ట్గా ఎక్కడ ఓపెన్ అవుతుందో తెలుస్తుంది. ఇట్స్ ఇండికేటింగ్ ఏ బుల్లిష్ ట్రెండ్. యాక్చువల్లీ ఇది బుల్లిష్, అంటే మార్కెట్స్ ఇంకా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవ్వలేదు, అది మాత్రం మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో మార్కెట్ ఎంత పెరిగింది కదా పడుతుంది అని మాత్రం మీరు డెసిషన్ తీసుకోవద్దండి. మనం క్యాండిల్స్ చూసిన తర్వాతే మనం డెసిషన్ మార్చుకోవాలి. ఇదొక్కటి మీరు మైండ్లో ఉంచుకోండి. అన్లెస్ నేను ఆ రోజు చెప్పాను, ఈ లెవెల్ 20,863 ఇంట్రాడేలో కాదు, క్లోజింగ్ బేసిస్ బిలో క్లోజ్ అయ్యేంత వరకు మనం ట్రెండ్ రివర్సల్ ప్లాన్ చేయకూడదు. ట్రెండ్ ఈజ్ స్టిల్ ఇంటాక్ట్ టువర్డ్స్ అప్ సైడ్ ఓన్లీ, అంటే పైకి పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికీ కూడా. సో ఇది నిఫ్టీ. మనము బ్యాంక్ నిఫ్టీలో కూడా వెళ్దాము. యాక్చువల్గా నిన్న ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ అన్చేంజ్ అని ఉందో అది బ్యాంక్స్కి చాలా పాజిటివ్. సో ఐఆమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ బుల్లిష్నెస్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ దాన్ నిఫ్టీ. నిఫ్టీ కన్నా కూడా బ్యాంక్ నిఫ్టీలో బుల్లిష్గా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టేసుకోండి. దాన్ని బట్టేసి మనం ఇప్పుడు ఇంకా ఎలాగో 9:02 ఉంది కాబట్టి మనం మిగతావన్నీ డిస్కస్ చేసే లోపల ఖచ్చితంగా అది మనం లైవ్లోనే చూద్దాం ఎక్కడ ఓపెన్ అయింది, ఏం కథ, మళ్ళీ ఎలా ఉండబోతుంది అని. సో ఇక్కడతో మనము నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీలో మనం ఇంకా లెవెల్స్ చూడలేదు. ఇఫ్ 47,581 మాత్రం బ్యాంక్ నిఫ్టీ అబోవ్ బ్రేక్ చేసింది అని అంటే వీ క్యాన్ ఎక్స్పెక్ట్ 48,000 టుడే ఇట్ సెల్ఫ్. బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ. అంటే మనం రైట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా అని ఇమీడియట్గా కాల్ ఆప్షన్ కొన్నారనుకోండి, అప్పటికే ప్రీమియమ్స్ పెరిగి ఉంటాయి. మార్కెట్ కొద్దిగా టైం ఇచ్చి ఈ లెవెల్ ఒకవేళ ఇప్పుడు ఓపెనింగే 47,582 పైన క్లోజ్ ఓపెన్ అయింది అనుకుందాం, మనం కొన్ని సపోర్ట్స్ లైక్ 47,400 ఆర్ 47,300 ఈ లెవెల్స్కి వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ రివర్సల్ ప్లాన్ చేయడం అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. 48,000 ఈరోజే రావచ్చు, లేదంటే మళ్ళీ 2 daysలో రావచ్చు. సో కంపల్సరీగా బుల్లిష్నెస్ అయితే మార్కెట్లో ఉంది, అన్ని పాజిటివ్ న్యూస్ వస్తున్నాయి. సో మనం డెఫినెట్లీ మనం బేరిష్గా ఆలోచిస్తున్నప్పటికీ దాన్ని కొద్దిగా మనం బేరిష్ అని మీరు భావించవచ్చు, మీ డేటా పాయింట్స్ మీ దగ్గర ఉంటాయి. కానీ ప్రస్తుతం మార్కెట్ మాత్రం బుల్లిష్గా ఉంది. అలా అని చెప్పి కంటిన్యూస్గా డైలీ పైకి వెళ్తుందని కాదు, కరెక్షన్స్ ఉంటాయి. బట్ కరెక్షన్ ఈజ్ నాట్ ఏ ట్రెండ్ రివర్సల్. మీరు ఇక్కడ చూసారనుకోండి, ఒక్క నిమిషం, యాక్చువల్గా మనము 20,250 ప్రీవియస్గా హై ఉన్నది. ఎవరైతే 20,250 దాటిన తర్వాత ఇక్కడ ఈ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, సో మనం కింద పడుతుంది అని అనుకుంటారు, వాళ్ళు ఖచ్చితంగా ట్రాప్ అయినట్టే. మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మళ్ళీ రెడ్ క్యాండిల్ పడితే ట్రెండ్ రివర్సల్ అనుకున్నారు, మళ్ళీ గ్రీన్ వచ్చింది, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఇప్పటికీ వాళ్ళు షార్ట్ పొజిషన్ అనుకున్న ఏరియా నుంచి ఇంకా పైనే ఉన్నాయి మార్కెట్స్. సో నెవర్ థింక్ ట్రెండ్ రివర్సల్ బై సీయింగ్ 1 or 2 డెడ్ క్యాండిల్స్. ఎగ్జాంపుల్ ఎస్టర్డే ఉంది. ఎస్టర్డే నేను క్లియర్గా చెప్పాను, ఈ లెవెల్ ఏదైతే ఉందో 46,921 కింద మార్కెట్ క్లోజ్ అవ్వనంత వరకు మనం బేరిష్గా చూడాల్సిన అవసరమే లేదు. సో స్టిల్ బుల్లిష్నెస్ కొనసాగుతుంది. సో ఇది గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ ఉన్నాయి, మన మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉండబోతున్నాయి. మనం ఒకవేళ లాంగే వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం కొన్ని లెవెల్స్ కోసం వెయిట్ చేసి, లైక్ బ్యాంక్ నిఫ్టీలో అయితే 47,400 ఆర్ 300 లెవెల్ వచ్చినప్పుడు మనము అప్ మూవ్కి కాల్ ఆప్షన్ కొనడం కానీ పుట్ ఆప్షన్ అమ్మడం కానీ చేసుకోవాలి. ఓకే, ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. ఈరోజు ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ చూద్దాము. అలాగే ఇప్పుడు నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ చూద్దాము. నిఫ్టీలో టాప్ గెయినర్స్ వచ్చేసి ఎస్టర్డే ఎన్టీపీసీ, అదాని పోర్ట్స్, హీరో మోటోకార్ప్, పవర్ గ్రిడ్ అండ్ హెచ్ఆర్ మోటార్స్. అండ్ టాప్ లూజర్స్ వచ్చేసి టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి లైఫ్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్. కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ వచ్చేసి M&M, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ వాళ్ళు అక్వైజిషన్ ఆఫ్ XBRL ఇన్ఫార్మ్ ద ఎక్స్చేంజెస్ రిగార్డింగ్ అక్వైజిషన్. సమ్ అసెట్ కానీ బిజినెస్ కానీ అక్వైర్ చేసింటే వాళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు.
అలాగే ఇంకో ఎక్స్చేంజ్ ఫైలింగ్ కూడా చేశారు. బోర్డ్ మీటింగ్ డేట్ గురించి, సేల్ ఆఫ్ డిస్పోజల్, వాళ్ళ సంపాదించిన గ్రూప్ ఆఫ్ అసెట్స్లో కొన్ని సేల్ చేసిన దాని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ అక్వైజిషన్ రిలేటెడ్ ఇంకో ఎక్స్చేంజ్ ఫైలింగ్ ఇచ్చారు. అంతా ఈరోజు మొత్తం M&M మొత్తం ఇది చేసింది. ఎవరైతే M&Mని ట్రాక్ చేస్తున్నారో మీరు ఒకసారి వీటి గురించి చెక్ చేయడం వుడ్ బి ద బెటర్. అలాగే కార్పొరేట్ యాక్షన్స్ చూసినట్టయితే హిందుస్థాన్ జింక్ వాళ్ళు ₹6 ఇంటరిమ్ డివిడెంట్ పే చేశారు. రికార్డ్ డేట్ 14 డిసెంబర్. ఇన్ కేస్ మీరు హిందుస్థాన్ జింక్లో మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు ₹6 పర్ షేర్ వస్తుంది. ఈ ఇంటరిమ్ డివిడెంట్ వల్ల మీ షేర్ ప్రైస్ అంతా అడ్జస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ అంతా అడ్జస్ట్ అవుతుంది. ఒక్కోసారి ఎక్కువ లేదా తక్కువ అడ్జస్ట్ అవ్వచ్చు. అలాగే LLOI డిజైనింగ్ ఇంజనీరింగ్ వర్క్స్, లాయిడ్స్ ఇంజనీరింగ్ వర్క్స్ అనే కంపెనీ రైట్స్ ఇష్యూ చేసింది. అంటే 1 షేర్ ఫర్ ఎవ్రీ 17 షేర్స్ హెల్డ్. 17 షేర్లు మీ దగ్గర ఉంటే ఒక షేర్ వాళ్ళు ఇస్తున్నారు ఎట్ ద ప్రీమియం ఆఫ్ 14.5 రూపీస్కి ఇస్తున్నారు అని. అలాగే మన TPHQ టిమో ప్రొడక్షన్ HQ లిమిటెడ్ వాళ్ళు స్ప్లిట్ ఇచ్చారు. స్ప్లిట్ డేట్ అనౌన్స్ చేశారు, రికార్డ్ డేట్ అనౌన్స్ చేశారు. అలాగే గోయంకా డైమండ్ అండ్ జ్యువెలర్స్ లిమిటెడ్ వాళ్ళు యాన్యువల్ జనరల్ మీటింగ్ రిలేటెడ్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ చేశారు. సో ఇలా మీకు సంబంధించినవన్నీ కావాలంటే ఇక్కడ వ్యూ వాళ్ళు కొట్టేసి వెళ్ళొచ్చు. మీరు ఓన్గా చూసుకున్న తర్వాత ఏదన్నా కంపెనీ గురించి వాళ్ళు చేసిన ఎక్స్చేంజ్ ఫైలింగ్ గురించి డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలిపితే రేపు మనము ఈ ప్రీ ఓపెన్ మార్కెట్ చేసేటప్పుడు డెఫినెట్లీ ఆ డౌట్స్ని క్లారిఫై చేసిన తర్వాతనే మనం నెక్స్ట్ ముందుకు వెళ్దాం. ఓకే, సో మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఈ రోజుకి తెలిసాయని భావిస్తూ మనం ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. యాక్చువల్గా ఇప్పుడు మార్కెట్ 9.7 అయ్యింది. 9.8కి మనకి ప్రైస్ తెలిసిపోతుంది ఎంతకు ఓపెన్ అయ్యింది అనేది. మనం అది చూసేసుకొని ఫస్ట్ నిఫ్టీ చూద్దాము, తర్వాత బ్యాంక్ నిఫ్టీ. మనం నిఫ్టీ 21,050 అరౌండ్ ఓపెన్ అవుతుంది అనుకున్నాము. వెదర్ అది ఎక్కువ ఓపెన్ అయిందా తక్కువ ఓపెన్ అయిందా చూడండి. 21,050 అనుకుంటే 21,110 ఓపెన్ అయింది. సో బుల్లిష్నెస్ పూర్తిగా అబోలో ఓపెన్ అయింది. సో ఇన్ కేస్ మీరు నిన్న రెడ్ క్యాండిల్ చూసి బేరిష్నెస్ తీసుకుంటే యూ విల్ బీ ఇన్ ఎ ట్రాప్. ఓకే, అది ఒకటి నేను చెప్పగలను. సో ఇది ఒకటి మనకు నిఫ్టీ వచ్చేసి 21,110కి ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ ఓపెన్ అయింది ఇది. ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ 47,567 567 దగ్గర, సారీ 581 దగ్గర ఓపెన్ అయినట్టుంది. 567 47,567 ఇది ప్రీ ఓపెన్ మార్కెట్ లెవెల్. సో ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ 581 is the resistance. Please remember, if candle closes above that we can proceed with the bullishness. Otherwise we can wait for the levels like 47,400 300 లెవెల్స్ వరకు వచ్చి రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంతవరకు వెయిట్ చేసి దాని తర్వాత మీరు బుల్లిష్నెస్ ట్రేడ్స్ తీసుకోవచ్చు. యాజ్ పర్ మై వ్యూ, ఇట్ ఈస్ మై వ్యూ ఓన్లీ. మీరు ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వాలని లేదు. ఇది నా కోసం ప్లస్ మీ అందరి కోసం ఒక ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు. కాబట్టి మీరు ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు తీసుకునే ట్రేడ్స్కి మీరే బాధ్యులు. మన ఈ ఛానల్కి కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం ఉండదు. సో ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ మనం వీడియో చేస్తున్నాం. సో ఇది అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ జై హింద్. థ్యాంక్ యూ.